అంటే ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళ క్లియర్ పిక్చర్ వైఎస్ఆర్సీపీ అనేది పార్టీ అనేది అమరావతికి వ్యతిరేకం అని చెప్పి పూర్తిగా అర్థమైపోయిందా? అసలు పూర్తిగా మాకు మొదటి నుంచి తెలుసండి. ఇవాళ వాళ్ళ యొక్క నాటకం పార్లమెంటు సాక్షిగా బయటపడింది. అదేవిధంగా ఇన్ని రోజుల నుంచి ఆడిన డ్రామాలు, అధికారం లేనప్పుడు చెప్పిన విషయాలు వరుసగా నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్తో అర్థమైపోయింది. ఆయన ఎంతసేపుడికి మాకు అమరావతి అంటే ఇష్టం లేకపోవటం ఏం లేదు, కక్ష లేదని చెబుతున్నారు. కానీ మా అందరికి అర్థమైంది ఏంటంటే, గ్రామస్తులుగా, స్థానికులుగా, రైతులుగా మేము ఆలోచిస్తుంది ఏంటంటే, ఈ అమరావతి అనేది ఒక మహా అద్భుతమైన పట్టణంగా భవిష్యత్తులో రూపుదిద్దుకునేది. ఇది ఇప్పటికిప్పుడు అవ్వదండి. 3 సంవత్సరాల్లో గవర్నమెంట్కి సంబంధించిన అన్నీ అవుతాయి, డెవలప్మెంట్ అవుతాయి. ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్ నిదానంగా జరుగుతూ ఉంటుంది. ఒక 20 సంవత్సరాల పాటు ఒక స్థాయిలోకి వెళ్ళింది, అక్కడి నుంచి ఫాస్ట్ అందుకుంటుంది. ఇది సహజంగా జరిగేది ఎక్కడైనా. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇప్పుడు హైదరాబాద్ విషయం ఎత్తంగానే ఒక పార్లమెంట్లో కానీ వేరే దేశం వెళ్ళినప్పుడు నాయుడుజీ అంటున్నారు, అంటే చంద్రబాబు నాయుడు గారుని గుర్తు చేసుకుంటున్నారు. హైటెక్ సిటీ గురించి కానీ, లేకపోతే సైబర్ టవర్స్ కానీ, లేకపోతే సైబరాబాద్ కానీ. హైదరాబాద్లో స్పీడ్గా గ్రోత్, అంటే అంతకుముందు నుంచే పట్టణం ఉంది, ఆ పట్టణాన్ని స్పీడ్గా అభివృద్ధి చేసిన భాగంలో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పకుండా ఏ రాజకీయ పార్టీ కూడా హైదరాబాద్లో లేదండి. తెలంగాణలో అన్ని పార్టీలు చెప్తున్నాయి, గుర్తు చేస్తున్నాయి. అక్కడ ప్రజలకి, మన భారతదేశంలో ఉన్న అందరికి కూడా తెలుసు. భవిష్యత్తులో కూడా ఈ అమరావతిని నిర్మించింది, ఆ అమరావతిని పునాది వేసి దీన్ని ఇలా క్రియేట్ చేసింది, ఈ వండర్ని సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు అనే పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు రాకూడదనే ఏకైక లక్ష్యం తప్పితే, ఏకైక లక్ష్యంతోనే ఇలా రకరకాలుగా గుండ్రంగా తిప్పుతున్నారండి ఈ విషయాలన్నీ. అంతే తప్పితే వారికంటూ ఒక విధానం, ప్రేమ రాష్ట్రం మీద లేదండి, రాష్ట్రం ఉన్న ప్రజల మీద కూడా లేదు. మీరు గమనించారో లేదో చూడండి. 7 సంవత్సరాలు అంటారు, 7 సంవత్సరాల్లో మీరేం అభివృద్ధి చేశారంటారు. 5 సంవత్సరాల్లో మీరు ఒక్క పని కూడా చేయలేదు. హైకోర్టు ఆదేశించినా చేయలే. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో మీకు టైం బాండ్ మీద ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంతేగాని రాజధాని మీద మీరు మార్చే హక్కు మీకు లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. ఇప్పుడు ఆయనే ఏం చెబుతున్నారు?